ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడతారు. ఆయన నేను పోయొచ్చిన మొన్న. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డెలిగేషన్ పోయినారు. అధికారుల బృందం చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో. ఆ తర్వాత మళ్ళీ పోయినారు రమ్మంటే ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం. ఆడ 9-10 మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు. మళ్ళీ ఇంతమంది వచ్చిరా, మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడు ఆయన. ఇదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనతో పాటు ఇంకో 3 మంత్రులు, 10 మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకుందాం, మంచిగా చెడనో బతకాలి కదా, పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి? పని లేక పోతారా 10 మంది ఎంపీలు, 4 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ? పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి. ఎంత దుర్మార్గం అంటే మీరు స్టన్ అవుతారు. మీరు పొద్దున రామచంద్రని అడగండి, ఆ లెటర్ ఇస్తాడు. మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదు మీద పంట అంతా లేదు, శాటిలైట్ చూపెడతలేదు. శాటిలైట్ చూపెడతలేదా, నీ మెదడు చూపెడతలేదు రా బయట. గట్ల గంతవాదం ఎందుకు మాట్లాడుతావు? మేమైనా పైరవకాల్లా కనబడుతున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వం, మేము ఏమనుకుంటున్నావు నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం మొక్క మీద కొట్టినాం. కరెక్టే ఉన్నది, 62 లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు. శాటిలైట్ చూపెడతలేదు అంటాడు. ఇంత తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది. మళ్ళీ మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కరెక్టే 58,66,000 ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు. అని ఏ మాట కరెక్ట్ నీది? ఏది కరెక్ట్? మీ వ్యవహారం ఏంది అసలు? రైతుల జీవితాలతో ఇదేనా చెలగాటమాడే పద్ధతి? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం? ఇదేనా ఈ వ్యవహారమా? ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తామనుకుంటున్నారా? ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతారు వీళ్ళు 100%. ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుంది? ఈ బాధ ఎందుకు అవుతుంది? రేపు రైతులు పండిస్తారు, ఇది తీసుకోడు, ఏం కావాలి గతి? ఏమవుతుంది? పెట్టుబడి పెడతారు, పాపం కష్టం చేస్తారు, పంట వస్తుంది. నేను మొన్ననే చెప్పిన, యాసంగి కూడా మళ్ళీ రైతు బంధు ఇస్తాం, మీరు బేఫికర్ ఉండని అని చెప్పిన రైతులకు. మేము అన్ని ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం, మంచి విత్తనాలు అందిస్తున్నాం. నాసిరకం విత్తనాలు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి చెప్తాడు ఈ ముఖానికి. నాసిరకం విత్తనాలా? ఈ ఇండియా మొత్తంలో కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ తెచ్చిన ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అరెస్ట్ చేసినాం, దాదాపు 78 మందిని పీడీ యాక్ట్ పెట్టినాం. ఆ పీడీ యాక్ట్ పాస్ చేయమంటే 7 నెలలు వీళ్ళు కింద పెట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో. మళ్ళీ నేను పోయి తిరిగి అప్పుడు ఆయన రవిశంకర్ ప్రసాద్ అని ఉండే, అని సంజాయించి ఇది అవసరం ఉందా, రైతులు ఆత్మహత్య చేసినట్టు అవుతుంది, చచ్చిపోయినట్టు అవుతుంది, పంట పెడతారు పాపం నమ్మి యాళ్ళ ఖాతాగాయేది, హతాశలు అయిపోతారు రైతులు అని చెప్పి సంజాయించి కేంద్ర లా మంత్రికి, ఈ మంత్రికి, ఆ మంత్రికి చెప్పి అప్పుడు పాస్ అయింది చట్టం. మీ బీజేపీ పాలించిన దానికంటే 1 కోటి రెట్లు ప్రతి రంగంలో మంచుకున్నాం మేము. ఇవాళ 1 కోటి రెట్లు, 1-2 రెట్లు కాదు. ఈ విధంగా మీ ఆహార దాని బాధ్యత తీసుకోరు, ఆహార భద్రత విషయం బాధ్యత తీసుకోరు, పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టించుకోరు, ఎంత తీసుకుంటాడు అది చెప్పరు. ఇంకా ఉల్టా మీరే మాట్లాడతారా మీదికెళ్ళి? నేను ఇవాళ సీదా ఒకటే పాయింట్, ఎందుకు వచ్చినండి ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు? తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి, దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ. కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక, దమ్ము లేక, మా రైతులు పండిస్తాను కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక, అక్కడ మిమ్మల్ని పడుచుకోరు కూడా, మిమ్మల్ని ఈనాతీనంగా చూస్తారు వీళ్ళని దేగ కూడా దేకుడు వెళ్ళాడు.